ఈ క్వశ్చన్ కెపాసిటర్ అనే టాపిక్లో నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 4 కెపాసిటర్స్ ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 16 మైక్రోఫెరడ్ ఉన్నాయని మెన్షన్ చేశాడు. ఆ 4 కెపాసిటర్స్ని ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్లుగా కనెక్ట్ చేశాడు అన్నమాట. ఇక్కడ 4ని అయితే ఏబి పాయింట్స్ మధ్య టోటల్ కెపాసిటీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా, దాన్ని మనము ఈక్వివాలెంట్ కెపాసిటీ వాల్యూ అనాలి, రైట్. అయితే ఏ అనే పాయింట్ని బి అనే పాయింట్ని ఇలా బ్యాటరీకి హోదానికి కనెక్ట్ చేసామని అనుకో. డెఫినెట్లీ ఏ అనేవాడు బి అనేవాడు డిఫరెంట్ పొటెన్షియల్స్ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇది పొటెన్షియల్ ఏ ఉంటే ఇదంతా కండక్టర్ కాబట్టి పొటెన్షియల్ ఏనే ఉంటుంది ఈ పాయింట్ వరకు కూడా. సిమిలర్లీ ఈ పాయింట్ పొటెన్షియల్ బి దగ్గర ఉంటే ఇదంతా కండక్టరే కాబట్టి మొత్తం అంతా కూడా పొటెన్షియల్ బీనే ఉంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ అన్నిటి దగ్గర బీనే ఉంటుంది. సో టోటల్ పొటెన్షియల్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏ అండ్ బి మధ్య ఇదొకటి, రెండోది, మూడోది, నాలుగోది. ఈ 4 కూడా ఎలా ఉన్నాయి, ఒకటే పొటెన్షియల్ 2 పొటెన్షియల్స్ మధ్యనే ఉన్నాయి. అందుకే ఇలా కూడా వేయచ్చు దాన్ని మనము. అంటే ఇక్కడ 4 కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి, మనకి ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉంటే ఏం చేయాలా, జస్ట్ అడిషన్ చేయాలా 4C. కానీ సి అంతా 16 మైక్రోఫెరడ్స్ ఇచ్చాడు కాబట్టి 16 4 64 మైక్రోఫెరడ్స్ అవుతుంది టోటల్ కెపాసిటీ వాల్యూ బిట్వీన్ ఏ అండ్ బి.